మేము ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ప్రతి గింజ కొనకపోతే తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట వస్తాం. కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట ఎందుకన్నా రైళ్లలో తీసుకొని నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి తీసుకొని రండి, మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. నీ బాధ్యత ఏందన్నా? నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావన్నా? కేంద్రం కొంటే మేము కొంటామని చెప్పినావా? ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టో తీసి చూద్దాం. ఒకసారి ఏం చెప్పిందన్నా కాంగ్రెస్ పార్టీ? నరేంద్ర మోడీ గారు కొంటే నేను వడ్లు కొంటా అని రాసిరా? ఏం రాసిరు మీరు? ఏం చెప్పారు మీరు? ప్రతి గింజ కొంటామన్నది నీ మేనిఫెస్టో. కొనన్నా మా మీద ఎందుకు అరుస్తున్నావు? మా మీద ఎందుకు అరుస్తున్నావు అంటున్నా. నువ్వు ఆ రోజు రాయాల్సింది మేనిఫెస్టోలో గింజలు కొనాల్సింది కేంద్రమే, కేంద్రం కొంటేనే నేను కొంటాను రాయనుంటివి నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ ఆ రోజు? ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా రాసిండు ఎలక్షన్ మేనిఫెస్టో. సన్నట్లకు బోనస్లు ఇస్తా అన్నావు, ఎంఎస్పీ మీద 500 పెంచి ఇస్తా అన్నావు, ప్రతి గింజ కొంటా అన్నావు, నానినా తడిసినా మొలకలు వచ్చినా కొంటా అని రాసినావు. ఏం మాట్లాడుతున్నావు మరి? అలా మోడీ గారిని దిగుమనే నైతికకు నీకెక్కడిది? తుమ్ము తూసిపోయే ముఖ్యమంత్రి పదవి నీది. సిద్ధరామయ్యని మార్చి డీకేలు పెట్టినట్టు నిన్నెప్పుడు మారుస్తారో, నువ్వెప్పుడు పోతావో తెలియని నీ కుర్చీ కోసం నువ్వు మా గురించి మాట్లాడేది.